ఇది వేయాల్సింది నాడు నేడు అని చెప్పి ఆ రోజు బురదలు ఎట్లున్నారని చెప్పి అక్షరాలు ఎప్పుడు అంతేనే పొరపాటు చూడనా కాంతారాకేసి ఇంత ఫోటో పాప ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు వేసుకొని ఉంటాడా ఇంట్లో నిలబడి తీద్దాం. చెట్లు కూడా వేసుకున్నా ఇల్లు కట్టుకున్నాం మొత్తంగా నేనే కప్పాలి ఇల్లు శుభ్రం కట్టుకున్నాను. వైర్లు అయింది పాపం నిలబడా అబ్బాయి ఏదది దేంద్రా నాకు సరే పక్క జరుగు పక్క జరుగు ఎట్లా పెళ్లి కొడుకున్నటువంటి కూడా దానేనా పెట్టి క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ఇళ్ల నిర్మాణం ఏ విధంగా సాగింది, ఈరోజు అది ఏ విధంగా కుంటుపడింది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చెప్పినట్టుగా ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నామని చెప్పి ఏదైతే చెప్పామో ఈరోజు ఒక ఊరు వెంకటాచలానికి కూతవేట దూరంలో ఒక ఊరిని నిర్మించడం జరిగింది. జగనన్న కాలనీ దగ్గరికి వచ్చి చూస్తే ఎంత ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది అంటే నిరుపేదలు, గిరిజనులు, ఎస్టీలు వీళ్ళు పాపం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019లో అనేక సందర్భాలు ఇచ్చినటువంటి అర్జీలను కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో ప్రదర్శించడం జరిగింది. అన్ని రకాల ఇబ్బందులు పడితే దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఇప్పటికప్పుడు జ్వరాల బారిన పడుతూ వాళ్ళు దినం ఒక గండంలాగా గడిచేటువంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే స్థానికంగా ఈ ప్రాంతానికి సంబంధించి సోదరుడు వెంకట శేషయ్య వాళ్ళని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో వెళ్ళాం, తహసీల్దారులతో పోరాడాం. ఆ రోజు తహసీల్దారులు కూడా దీనికి సంబంధించి మీరు ఇవ్వాల్సిందే ఇళ్ల స్థలాలు అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఇళ్ల స్థలాల మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇతరు నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చి ఆక్రమణలు సాగించడం జరిగింది. కొంతమంది అయితే ఏకంగా ఆక్రమించి లేఅవుట్లు కూడా వేసి అమ్ముకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మొదటి విడతలో 7 ఎకరాలు స్థలాన్ని సేకరించి వీళ్ళందరికీ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని దాదాపుగా ఒక 250 ప్లాట్లు 260 ప్లాట్లు వేసాం. మొదట్లో ఆ 260 ప్లాట్లు వేయడం, ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి కడుపు మండి, ఒక పక్క ఇది దేవాదాయ శాఖ భూమి అంటాడు, రేపు వాళ్ళు ఎక్కడ ఇల్లు కడతారంటారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంతమందిని పురమాయించి కోర్టులకు పంపించి ఏదో ఒక విధంగా అవరోధాలు కల్పించాలని చూస్తే వాటన్నిటిని అధిగమించి ఈ 7 ఎకరాల్లో దాదాపుగా 260 ప్లాట్లు ఇవ్వడం పూర్తి చేసి దానితో పాటు మాకు సరిపోవడం లేదని అడిగితే మరొక 7 ఎకరాలు
దానికి సంబంధించినటువంటి స్థలాలను చూసి మొత్తం 520 ప్లాట్లు 14 ఎకరాలు వేయడం జరిగింది. ఇది దాదాపుగా మీరు చూసి ఉంటారు. వెంకటాచలం జాతీయ రహదారికి చెన్నై విరోధమైనటువంటి నెల్లూరు చెన్నై రహదారిలో జాతీయ రహదారిలో ఉన్నటువంటి ప్లాట్ ఈరోజు ఇక్కడ అంకణం దాదాపుగా 1,20,000 రూపాయలు అమ్ముతుంది. ఒక్కొక్క పేదవాడికి 9 అంకణాల స్థలం కేటాయించాం. అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు పేదవాడికి సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని అప్పచెప్పడం జరిగింది. ఎక్కడన్నా చూస్తే ఇది ఎంత బ్రహ్మాండంగా ఇటువంటి లేఅవుట్లు అన్నీ ఒక ఈ లేఅవుటే కాదు, ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా ఊళ్ళు నిర్మించామనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లేఅవుట్ నామ్స్ ప్రకారం ఏదో సాదాసీదాగా వేసినట్టు కాకుండా లేఅవుట్ నుడా నామ్స్ ప్రకారం తీసుకుని దాని ప్రకారం ఈరోజు వేయడం జరిగింది. అంటే 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇళ్ళు మంజూరు చేయించి ఆ ఇళ్ల నిర్మాణ బాధ్యత కూడా స్థానికంగా ఉండేటువంటి పెన్షనర్ల లాంటి వ్యక్తులు తీసుకుని ఆ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇళ్ళు చూస్తే వాళ్ళు అనేటువంటి మాట, మేమందరం దురదృష్టవంతులం, ఇళ్ళు నిర్మించుకోగలిగాం జగనన్న పుణ్యాన, ఇళ్ళు కట్టుకోగలిగాం, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు, మా ముఖం చూసేటువంటి వ్యక్తే లేకుండా పోయాడు. అదే జగనన్న కానీ వచ్చుంటే మిగిలినటువంటి సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తయ్యాయి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక్కసారి చూస్తే 180 ఇళ్ళు పూర్తి చేశాం. ఆ రోజు దాదాపుగా జగనన్న ఉన్నప్పుడు 120 ఇళ్ళు పూర్తి చేస్తే 120 మంది ఆక్రమణలోకి వెళ్ళి మిగిలినటువంటి 60 ఇళ్ళు కూడా దాదాపుగా పూర్తి అయితే వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు. దానివల్ల పాపం ఇళ్ళు కట్టుకోలేక అర్ధాంతరంగా ఆపివేసి ₹1 డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇంటికి మంజూరు చేయడమే కాకుండా 35,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణం ఇచ్చాడు. 15,000 రూపాయలు అక్కడ సంబంధించినటువంటి ఇసుక ఉచితంగా ఇచ్చాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో ఎస్టీలకు సంబంధించి గిరిజనులు ఎరుకులకు సంబంధించి ఎవరైతే నిరుపేద ఎస్టీ కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి అదనంగా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కలెక్టర్ ఖాతాలో జమ చేయించి కలెక్టర్ ద్వారా నిధులు కూడా ఆ లబ్ధిదారుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈరోజు దాదాపుగా ఈ ప్రాంతంలో చూస్తే ఈరోజు 520 ప్లాట్లకు సంబంధించి ఫేజ్ 1లో దాదాపుగా 180 ఇళ్ళు పూర్తి అయ్యాయి. ఫేజ్ 2లో 70 ఇళ్ళు ఈరోజు ప్రారంభంలో ఈరోజు పురోగతిలో ఉన్నాయి. అంటే దాదాపుగా ఈ ఒక్క కాలనీలోనే 250 ఇళ్ళు నిర్మిస్తే ఈరోజు 120 కుటుంబాలు దాదాపుగా ఇక్కడ చేరితే మిగిలినటువంటి అరాకొర వసతులు వాళ్ళకి కల్పించలేక మీరు వాటిని అర్ధాంతరంగా ఆపివేస్తే ఈరోజు ఆ పక్కన ఫేజ్ 2లో కూడా విద్యుత్ సౌకర్యం కల్పించాం. అదేవిధంగా